టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి టీ వరకు, టీ నుంచి డ్రగ్స్ వరకు ఇలా ప్రతి దాంట్లో టాటా పేరు వినిపిస్తుంది. 6 లక్షల రూపాయలతో సుమారుగా 7 లక్షల ఉద్యోగాలతో దేశంలోనే అతిపెద్ద వ్యాపారిగా ఆ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలై రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపిన అన్నిటికన్నా టాటా కంపెనీయే పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా సరే అత్యంత ధనవంతులలో ఈ టాటా గారు ఎందుకు లేరో మన ఈ వీడియోలో చూద్దాం. అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర గల టాటా గ్రూప్ గురించి అంతే ఆయన నడిపించిన ప్రకారం వీడియోలో తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదటిగా ఒక కాటన్ మిల్లుగా ప్రారంభమైంది. జంషెడ్జీ అనే అతను ఈ కంపెనీని ప్రారంభించారు. అలా 1868లో మొదలైన ఈ కంపెనీని తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా వాళ్ళే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ కంపెనీలు మొత్తం టాటా వాళ్ళే. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది గవర్నమెంట్కి చేరింది. ఇది ఒక్కటే కాదు, ఆసియాలోని మొట్టమొదటి స్టీల్ కంపెనీలు కూడా అతని. అంటే ఫస్ట్ మనం స్థాపించిన తాజ్ హోటల్ కూడా అతనిదే. ఇలా టాటా వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు పరిచయం చేసింది కూడా వీళ్ళే. వీళ్ళందరికన్నా మనం చెప్పుకోవాల్సింది ముఖ్యమైన వ్యక్తి రతన్ టాటా గారు. రతన్ టాటా గారు మన దేశంలో డిసెంబర్ 28, 1937లో జన్మించారు. ఈయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు విడిపోయారు. తరువాత టాటా గారు వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరిగారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా గారు కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇది వచ్చేసి అమెరికాలో ఉంది. వెంటనే ఐబిఎం కంపెనీలో జాబ్ వచ్చేసింది. కానీ జేఆర్డి టాటా ఇండియాకు వచ్చేసి టాటా స్టీల్లో చేరమని చెప్పారు. చెప్పిన తర్వాత టాటా గారు వెంటనే ఇండియాకి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలు పనిచేసిన తరువాత జేఆర్డి టాటా గారిని చైర్మన్గా నిర్మించారు. అది 1991లో జరిగింది. అప్పట్లో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా గారిని ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ని వాళ్ళ చేతిలో పెట్టాలని కొంచెం వెనకాడారు. కానీ టాటా గారు ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరినీ నిర్ణయాన్ని తప్పని చెప్పి నిరూపించుకున్నారు. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 రూపాయల కోట్లుగా ఉండాల్సిన వ్యాపారాన్ని 6 లక్షల రూపాయలుగా ప్రారంభించారు. కానీ ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్న టాటా గారు ఎంత ధనవంతుడు జాబితాలోకి ఎక్కలేదు. ఎందుకో తెలుసా? టాటా గారికి వచ్చే 66% టాటా ట్రస్ట్కి పంపిస్తారు. కంపెనీ విలువ 66 లక్షల కోట్ల రూపాయలైనా కానీ అతని ఆస్తి విలువ 5,300 కోట్లే ఉంటాయి. ఒకవేళ ఈ ఆస్తంతా సేవా కేంద్రానికి ఇవ్వకుంటే అతను అత్యంత ధనవంతుడుగా మొదటి స్థానంలో ఉంటారు. డబ్బుతో చూసుకుంటే అతను గొప్పవాడు కాకపోవచ్చు, కానీ మంచితనంతో చూసుకుంటే చాలా గొప్పవాడు. అందుకే ఇప్పుడు భారతీయులు అందరూ ఇష్టపడే వ్యక్తి రతన్ టాటా గారు.